హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. నేను ఉపాధ్యాయుల వృత్తిలో ఉండి నాకు ఇప్పటికీ చాలా గర్వంగా ఉంటుంది. ఎంతోమంది స్టూడెంట్స్ని తీర్చిదిద్దాను. అందుకే ఇప్పటికీ నా స్టూడెంట్స్ కూడా శుభాకాంక్షలు మెసేజ్ చేస్తున్నారు. అందరికీ థ్యాంక్స్ అండి. ఇంకా ఈరోజు లాగ్ చేస్తున్నాను. ఈరోజు గురువారం కదండి. ఇంకా ప్రతి గురువారం నేను సాయిబాబా పూజ చేసుకుంటాను. నేను సాయిబాబా భక్తురాలని. ఇప్పుడే కదండి, మ్యారేజ్ కాకముందు నుంచి నేను సాయిబాబా భక్తురాలని. అప్పటి నుంచి ప్రతి గురువారము సాయిబాబా పూజ చేసుకుంటాను. ఈరోజు ఉపవాసం కూడా ఉంటాను. ఇంకా ఉదయాన్నే లేచి ఇంటి కార్యక్రమాలు ముగించుకొని స్నానం ఆచరించి సాయిబాబా పూజ చేసుకొని ఇంకా అష్టోత్తరం చదువుకొని సాయిబాబా పూజ చేసుకున్నాను. ఈ సాయిబాబా పూజ చేసుకోవడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంటుంది. తర్వాత మా ఇంటి దగ్గరే ఉన్న ఈ సాయిబాబా గుడికి వెళ్తాను. ఇదేనండి మా సాయిబాబా గుడి. ఈ మధ్య రీమోడలింగ్ కూడా చేశారు. ఇంకా వర్షం పడకుండా కూడా పైన షెడ్లు కూడా వేశారు. ఇంకా ఇక్కడ ఈ తులసమ్మ తల్లి, ఈ సాయిబాబా గుడి, ఇక్కడే టెంకాయలు కొట్టుకొని లోపలికి తీసుకెళ్తాము. ఈ గుడి చాలా పెద్దదిగా ఉంటుంది. ఇది హోమం అండి. ఇక్కడ హోమ సామాగ్రి వేస్తారు. ఇంకా నేను కూడా ఈ హోమానికి సంబంధించినవి తెచ్చి హోమంలో వేశాను. ఇదంతా చూడండి, ఈ మా సాయిబాబా గుడి. చాలా ఈ ప్రతి గురువారము భక్తులు వచ్చి ఈ సాయిబాబాని దర్శించుకుంటారు. ఇంకా ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ భక్తులందరూ వారి నైవేద్యాలు సమర్పించి సాయిబాబాని దర్శనం చేసుకుంటారు. ఈరోజు నేను కూడా వచ్చి సాయిబాబాని దర్శనం చేసుకున్నాను. ఇది మా సాయిబాబా గుడి అండి. భక్తులందరూ వచ్చి ఈ సాయిబాబాని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరిస్తున్నారు. ఇంకా ఈ సాయిబాబా గుడిలో ప్రత్యేకంగా చెప్పాలంటే ఈరోజు మధ్యాహ్న 6 తర్వాత అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇక్కడ సాయిబాబా గుడి వెనకాల ఈ విధంగా రావి చెట్టు, వేప చెట్టు 2 కలిసి పెరిగాయండి. ఇక్కడ కూడా మేము భక్తులందరం వచ్చి దీపారాధన చేసుకుంటాము. పక్కనే ఉసిరి చెట్టు కూడా ఉంది. ఇక్కడే ఈ వంట సామాగ్రి అంతా ఉంటుందండి. ఈ చుట్టూ ఇక్కడే భోజనం ఉండి అన్నదాన కార్యక్రమం చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.